ఇయర్స్గా గామా అవార్డ్స్ అని మీ సహకారంతో విజయవంతం చేశాము. ఈ సంవత్సరం కూడా 3వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఫిబ్రవరి 12th దుబాయ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మనకి మన సినిమా తెలుగు ఇండస్ట్రీ కాకుండా మన ఇండియాలోనే, ఇండియా అంటే ఇండియా కాదు మొత్తం యావత్ ప్రపంచంలోనే ఒక మార్క్ కింద క్రియేట్ అయిన బాహుబలి టీము గామా అవార్డ్స్కి వస్తుంది. ఈ సంవత్సరం మేము మూవీ ఆఫ్ ది ఇయర్గా అవార్డు ప్రత్యేకమైన స్థానం కల్పించాలని గామా అవార్డ్స్లో నిర్ణయించాము. ఈ సంవత్సరం బాహుబలి ప్రత్యేక అంటే మూవీ ఆఫ్ ది ఇయర్గా రాబోతుంది. దీనికి సహకరించిన మా శివు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 3 సంవత్సరాల నుంచి విజయవంతంగా కేసరి గారు ఈ కార్యక్రమాన్ని దుబాయ్లో నిర్వహిస్తూ వస్తున్నారు. 3 సంవత్సరాలు దిగ్విజయంగా దాన్ని అక్కడ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అండ్ మొదటి సంవత్సరం బాపు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించడం అనేది ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అద్భుతమైనటువంటి వేడుకగా జరిగింది. దుబాయ్లో ఉండే వాళ్ళకే కాకుండా ఛానల్స్ ద్వారా చూసినటువంటి వాళ్ళు కూడా చాలా ఆనందించారు. 2వ సంవత్సరం విశ్వనాథ్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందించారు. కనుల పండుగగా జరిగింది ఆ కార్యక్రమం. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, అలాగే హీరోలు అందరూ పార్టిసిపేట్ చేశారు. దుబాయ్లో జరుగుతుందా కార్యక్రమం లేకపోతే ఇక్కడే తెలుగు నేల మీద జరుగుతుందా అనే అనుమానం మాకు అప్పుడప్పుడు కలిగింది. ఎందుకంటే అంతమంది తెలుగు వాళ్ళు తరలి వచ్చారు ఆ కార్యక్రమాలకి. చాలా బాగా జరిగింది. అండ్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం మ్యూజిక్కి సంబంధించి మాత్రమే అవార్డ్ కేటగిరీస్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మూవీ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ విచ్ అదర్ ఫిల్మ్ అదర్ దెన్ బాహుబలి ఐ థింక్ మూవీ ఆఫ్ ద ఇయరే కాదు, మూవీ ఆఫ్ ద డికేడ్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్గా ఉండింది. అండ్ వచ్చిన తర్వాత ఆ పేరును నిలబెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే బాహుబలి తెలుసా మా తెలుగు సినిమా అని మేము చెప్పుకునే విధంగా చేసింది బాహుబలి సినిమా. శోభు గారు అండ్ దేవినేని గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఫర్ గివింగ్ అస్ అ ఫిల్మ్ లైక్ బాహుబలి. అండ్ ఈ సంవత్సరం బాహుబలి సినిమా టీం దుబాయ్కి వస్తుంది అంటే అక్కడ దుబాయ్లో వాళ్ళందరూ అత్యంత ఎక్సైట్మెంట్తో ఉండుంటారు. జబీల్ పార్క్ ఇప్పటి వరకు కొంత నిండింది గామా అవార్డ్స్కి. ఈ సంవత్సరం మాత్రం ఫుల్ అటెండెన్స్ ఉండబోతోంది. బికాజ్ రాబోతోంది అమరేంద్ర బాహుబలి అండ్ అలాగే రాణా అండ్ తమన్నా అండ్ కిల్కిలీలో మాట్లాడతారో మరి ఏ భాషలో మాట్లాడతారో తెలియదు. ప్రభాకర్ రాబోతున్నారు. అలాగే ఐ థింక్ శోభు గారు ఇస్ ఆల్సో జాయినింగ్ అస్ ఫర్ ద దుబాయ్ ఈవెంట్. శోభు గారు అండ్ దేవేన్ గారు ఇద్దరు వస్తున్నారు. ప్రసాద్ గారు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. అండ్ కంచే లాంటి ఒక సినిమాని మనకు అందించినటువంటి క్రిష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాజ్ చాలా రిస్క్తో కూడినటువంటి పని. అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ గివింగ్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ కంచే. వరుణ్ వస్తున్నారు అండ్ ప్రజ్ఞ వస్తోంది. క్రిష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్స్లో. అండ్ ఈ సంవత్సరం రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి జరగబోతోంది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సత్కారం. కృష్ణరాజు గారు గత సంవత్సరం వచ్చారు. ఈ సంవత్సరం యాజ్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విన్నర్గా మనం చూడబోతున్నాము. వారి స్పీచ్ వినబోతున్నాము. అండ్ రాఘవేంద్రరావు గారు వస్తున్నారు గామా అవార్డ్స్కి. రాఘవేంద్రరావు గారిని మీరు చాలామంది దుబాయ్లో ఇంతకుముందు కార్యక్రమాల్లో చూసుంటారు. కానీ మాట్లాడే రాఘవేంద్రరావు గారిని మీరు ఈసారి చూడబోతున్నారు. అది నిజంగా మీ అందరికీ దక్కినటువంటి అరుదైనటువంటి ఒక అనుభూతిగా మిగిలిపోతుంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తున్నారు. కోటి గారు ఇక్కడే ఉన్నారు. మరికొద్దిసేపట్లో వారి మాటలు మనం విననున్నాము. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, శ్రీలేఖ గారు, అనూప్ రూబెన్స్ గారు అండ్ సో మెనీ పర్ఫార్మర్స్. జబర్దస్త్ కార్యక్రమంలోని పర్ఫార్మర్స్ కామెడీ స్కిట్స్తో మనల్ని నవ్వించనున్నారు. ఎప్పటికప్పుడు వినూతనమైనటువంటి స్కిట్స్తో. అగైన్ ఇన్ సింగర్స్ సునీత గారు, కల్పన గారు, జెస్సీ గిఫ్ట్ గారి వాయిస్ మీకు గుర్తే ఉండుంటుంది. ఇప్పుడు కొంచెం నేను పాడగలుగుతాను ఆ పాట కూడా కావాలంటే, కోటి గారు మీ పర్మిషన్తో. మల్లీశ్వరివే మధురాసల మంజరివే, కరెక్టేనా లిరిక్? చంద్రబోస్ గారు వాయిస్ కరెక్టేనండి? జెస్సీ గారే పాడాలి. సో జెస్సీ గారి పాట మీరు అక్కడ వినాలి. ఇక సునీత గారు అండ్ సో మెనీ అదర్ సింగర్స్ టు జాయిన్. రష్మి పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇన్ని పర్ఫార్మెన్స్ల నడుమ మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని దుబాయ్ జబీల్ పార్క్లో జరగబోతున్నటువంటి 3వ సంవత్సరం గామా అవార్డ్స్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. అండ్ ఈసారి మా కో యాంకర్ మను గారు నాకు ఎలా కాంపిటీషన్ ఇస్తారని నేను చూడబోతున్నాను. వెయిటింగ్ టు పోస్ట్ విత్ మను గారు. ముందుగా అందరికీ
సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. చాలా గ్రాండ్గా అక్కడ ఉన్న 2 రాష్ట్రాల వాళ్ళు, మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇప్పటికీ మాకు మెదులుతూనే ఉంది ఆ ఒక హ్యాపీ మూమెంట్స్. ఈ సంవత్సరం 3వ సంవత్సరం ఏంటంటే ఒక అవార్డు అనేది మనం దాచిపెడతాం, ఆ పేరు ఆ రోజే అనౌన్స్ చేస్తాం అనమాట. కానీ బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అది ఎంత దాచిపెట్టినా ప్రతి ఒక్కరికి తెలుసు ఏ సినిమా అని. కానీ దాచిపెట్టలేక బాహుబలి ద గ్రేటెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ కాదు, డెకేడ్స్ సుమా అన్నట్టు డెకేడ్స్కి మిగిలిపోయే గ్రేటెస్ట్ ఫిలింకి అవార్డు ఇవ్వడం, ఆ టీం అంతా రావడం, ఇట్స్ వెరీ స్పెషల్ అపీరెన్స్ ఫర్ ద గామా అవార్డ్స్ 3rd ఇయర్ కండి. ఈ గామా అవార్డ్స్కి మమ్మల్ని జ్యూరీ మెంబర్గా మ్యూజిక్ సెక్షన్కి నేను, సాహిత్యానికి చంద్రబోస్ గారు, అలాగే మను సింగింగ్ సెక్షన్ రాఘవేంద్ర గారు. అల్టిమేట్గా మా రాఘవేంద్ర గారు తీసుకున్నటువంటి డెసిషన్స్. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని, లేదా ద బెస్ట్ సింగర్ అని. కానీ దీంట్లో డిఫరెంట్ జోనల్స్ పెట్టారు రాఘవేంద్ర గారు, చాలా బాగుంది. అది మట్టుకు అనౌన్స్ చేస్తారు, బట్ ఆ పేర్లు ఎలాగ ఆ రోజు మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ జోనల్స్ ఏంటంటే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫీమేల్ సింగర్, ఈ మామూలు బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది ఉంది లాస్ట్ టైం, బెస్ట్ టైటిల్ సాంగ్ ఇది ఇప్పుడు ఇక్కడ నుండి కొత్తగా బెస్ట్ టైటిల్ సాంగ్, బెస్ట్ లవ్ సాంగ్, బెస్ట్ డ్యూయట్ సాంగ్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ సెలబ్రేటివ్ సింగర్. అంటే సింగర్స్ కాకుండా ఆర్టిస్టులు ఎవరన్నా పాడి ఉంటే వాళ్ళకు కూడా అవార్డు ఉంది. అలాగే బెస్ట్ డెబ్యూట్ సింగర్, బెస్ట్ పొయటిక్ వాల్యూ ఉన్న సాంగ్, సాహిత్యపరంగా మంచి వాల్యూ ఉన్న పాటకి, బెస్ట్ కమర్షియల్ సాంగ్కి, అలాగే బెస్ట్ మ్యూజికల్ సాంగ్. ఇన్ని జోనల్స్ ఎన్ని చేయటం రాఘవేంద్ర గారు ఆయన వల్లే అవుతుంది ఇదంతా. జనరల్గా ఉన్నదాన్ని ఒక ఫార్మెట్ మార్చి ఇలా చేద్దాం కోటి అందరికీ మనం ఇచ్చినట్టు ఉంటుంది అని ఆయన ఇచ్చినటువంటి సలహా చాలా గొప్పగా మేము అందరూ చాలా హర్షించదగ్గ విషయం అది. సో ఈ ఫంక్షన్కి మీరందరూ పోయిన సంవత్సరం ఎంతో గ్రాండ్ సక్సెస్ చేశారు, అలాగే ఈ సంవత్సరం కూడా గ్రాండ్ సక్సెస్ చేసి అందరినీ ఈ అవార్డ్స్ అనేది ఒక్కొక్క టెక్నీషియన్స్కి వస్తే ఆ అవార్డ్ ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, ఆ ఒక గుర్తింపే అనమాట ప్రతి టెక్నీషియన్. సో మీ అందరూ ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ చేయవలసిందని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. మరొకసారి మా కేసరి గారికి అలాగే ఎంటైర్ టీం అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరం నాకు మనం సినిమాకు కనిపించిన మా అమ్మకి అమ్మయ్య పాటకు దాదాపు 8 అవార్డులు నేను అందుకున్నాను. అందులో మొదటి అవార్డు గామా అవార్డుగా అందుకున్నాను. శ్రీకారం గామా అవార్డుతో చుట్టారు. గత సంవత్సరం గామా అవార్డు అందుకున్నాను. ఈ సంవత్సరం గామా అవార్డు అందించబోయే న్యాయ నిర్ణేతల సంఘంలో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. రాఘవేంద్ర గారి నేతృత్వంలో కోటి గారు, మనో గారు, నేను ఆ సంఘంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సర్వజనామోదం పొందిన పాటలతో పాటు సంగీత సాహిత్య విలువలు కలిగిన పాటలకు, ఆ పాటల సృష్టికర్తలకు పురస్కారాలు అందించే ఒక గొప్ప కార్యక్రమం గామా వాళ్ళు చేపట్టారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా కొనసాగబోతుంది. మనస్ఫూర్తిగా మేమందరం నిష్పాక్షికంగా, నిస్వార్థంగా, నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా వ్యవహరించి మంచి పాటలకు పట్టం కట్టే పనిని సజావుగా సాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భావస్వామిని, రాగస్వామిని చేసిన గామా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఫస్ట్ ఇయర్ నేను ఆ కార్యక్రమంలో దుబాయ్లో నేను ఒక డివోషనల్ ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది రాఘవేంద్ర గారు, బాలు గారి చేతుల మీదుగా. అండ్ నేను అసలు ఊహించలేదు ఒక ఆల్బమ్, అందులోని డివోషనల్ ఆల్బమ్ దుబాయ్లో రిలీజ్ అవుతుందని. అండ్ సెకండ్ ఇయర్ సో యాజ్ అ గెస్ట్గా పార్టిసిపేట్ చేశాను. అండ్ ఈ ఇయర్ కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది అంత ప్రెస్టీజియస్ ఫంక్షన్లో నేను పాలు పంచుకుంటున్నందుకు. అండ్ ఇయర్ బై ఇయర్ దానికి ఒక కొత్త అందాన్ని, కొత్త అద్భుతాలని ఎలా చేసుకుంటూ వెళ్తున్నారు కేసరి గారు. సో ఇందాక కోటిగా చెప్పినట్టు రాఘవేంద్ర గారికి ఒక్కరికే సాధ్యం ఒక తాటి మీద నడిపించి. అండ్ ఈ అవార్డ్స్లో చాలా చాలా కొత్తవి అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఐ హోప్ ఈ జ్యూరీలో కోటి గారు, చంద్రబోస్ గారు, మనో గారు అందరూ ఒక ఆణిముత్యాల లాంటి జ్యూరీస్ ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా మంచి పాటలకి, మంచి మ్యూజిక్కి, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్కి, మంచి సింగర్స్కి డెఫినెట్గా అవార్డ్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. రియలీ హ్యాపీ ఈజ్ మేము మా కంపెనీ స్టార్ట్ చేసింది ఆర్కా మీడియా వర్క్స్. వి స్టార్టెడ్ ఇన్ 2001.
అప్పటి నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ 15 years. అప్పటి నుంచి మమ్మల్ని ఫస్ట్ సపోర్ట్ చేసింది, అప్పటి నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తుంది ఈటీవీ అండి. We have been doing about maybe 3 to 5 serials every year continuously for the last 15 years for them. So we have a strong relationship association with ETV, and we feel that we are a part of the ETV organization. So అందుకని we are really happy on that count. So with that, thank you very much, and wishing the Gamma Awards all the best.